ఈ ఆడపిల్లలు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకొని ఎందుకు వదులుకుంటున్నారు వాళ్ళని నాకు అర్థం కాదు. ప్రేమించినప్పుడే ఒక కమిట్మెంట్కి రావాలి. పెళ్లి చేసుకోవాలా లేకపోతే ఊరికే సరదాగా టైంపాస్కి తిరగాల? అసలు సరదాగా టైంపాస్ తిరగడం ఏంటి అంటే ఒక ఊరు దాటి ఇంకొక ఊరికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఒక తోడు కావాల్సి వస్తుంది. తల్లిదండ్రులు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్. రాత్రి పగలు తేడా లేదు. ఓవర్ నైట్ కూర్చొని ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటారు అన్నమాట. టైం కూడా తెలియదు వాళ్ళకి. ఇంకా తెల్లవారుదులు మాట్లాడుకోమన్నా మాట్లాడుకుంటారు. మరి ఏం మాట్లాడుకుంటారు అనేది నాకు అసలు అర్థం కాదు. ముందు చెప్తుంటారు కదా, గంటలు గంటలు ఫోన్లు మాట్లాడతారు. తల్లిదండ్రులు ఎక్కడో దూరంలో పాపం వీళ్ళు పంపిస్తారు. ఈ ఒక్క అమ్మాయి గురించి నేను అనట్లేదు, ఇన్ జనరల్గా చెప్తున్నాను. ఎక్కడ పట్టినా కూడా నేను ఒక ఏరియా చెప్పను, ఏరియా చెప్తే ఆ ఏరియా వాళ్ళకి బాధ అనిపిస్తుంది. 2-3 ఏరియాలు చూశాను హైదరాబాద్లో. నైట్ 8 అయిందంటే చాలు, బయట ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఖచ్చితంగా నిలబడి మాట్లాడుకుంటుంటారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగ రీత్యానో లేకపోతే చదువుకోవడానికో లేకపోతే కోచింగ్కో మీరు అన్నట్టు, లేకపోతే ఏదో ఒక ఆశయం పెట్టుకొని ఇక్కడికి వచ్చి చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళు. అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం చేయడానికి వచ్చినటువంటి పిల్లలు. 8 అయిందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి.